హాయ్ అండి. ఈ పచ్చడితో దోశ తింటుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది, అదిరిపోయింది. మీరు బీరకాయని తొక్క తీసి పాడేస్తున్నారా? పాడేయకండి. బీరకాయ తొక్కుతోనే పచ్చడి చేస్తాం. బీరకాయలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పాడైనట్లే ఇది నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ బీరకాయ తొక్కుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలోకి 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బీరకాయ ఉన్నందుకు బీరకాయ వేసుకుంటున్నా, లేకపోయినా పర్వాలేదు. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని 3 స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయలు టమాటాలు మగ్గడం కోసం 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి కట్ చేసుకున్న బీరకాయ తొక్కుని పెట్టుకోవాలి. బీరకాయ అనేది తొక్కు అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ 2 మినిట్స్ లిడ్ పెట్టి మగ్గనివ్వాలి. దానిలోకి కొంచెం పసుపు, చింతపండు, తర్వాతకి 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని దానిలోకి 8 వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసుకొని ఉడికించిన బీరకాయ తొక్కును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, తగినంత కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవడమే. బీరకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.